హలో అండి అందరికి. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఒక ఫీమేల్ పేషెంట్ ఇవాళ నా దగ్గరికి కంటి ఇన్ఫెక్షన్‌తో వచ్చిందండి. ఆమె ఒక 3 డేస్ బ్యాక్ కంట్లో ఏదో పడింది అనిపిస్తే, ఏదో మార్కెట్‌లో ఎవరో క్లీన్ చేస్తారు అని కంట్లో ఏదో పైప్ పెట్టి ఊది ఇవన్నీ తీసిచ్చారంటండి. ఆమె వాటిని చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి చూయించిందండి. ఇప్పుడైతే ఆమెకు నల్లగుడ్డుకి ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానికైతే మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. బట్ ఇలాంటి చాలా ప్రాక్టీసెస్ చాలా విలేజెస్‌లో చేస్తున్నారండి. కొంతమంది నల్లగుడ్డు మీద ఉన్న ఫారిన్ బాడీస్‌ని నాలుకతో తీయడము, టంగ్‌తో రిమూవ్ చేయడము, కొంతమంది ఏదో పైప్‌తో క్లీన్ చేయడము, ఆర్ ఏదో తీగలాగా ఉన్న దాంతో కూడా క్లీన్ చేయడము. అటువంటివి చాలా విన్నామండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వింటూనే ఉంటాము. వద్దు అని వాళ్ళకు వార్న్ చేసి పంపిస్తూనే ఉంటాము. ఇలాంటివి చేయించుకోవడం వల్ల కంజక్టివైటిస్, తర్వాత నల్లగుడ్డు ఇన్ఫెక్షన్స్ అని చూపు కూడా చాలా డేంజర్ అండి. చాలా మంది చూపు కూడా కోల్పోతున్నారండి దీనివల్ల. సో ఇటువంటివన్నీ నమ్మకండి. ఏదైనా కంట్లో పడింది అనిపిస్తే వెంటనే దగ్గరలోని ఐ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఆర్ క్లీన్ వాటర్‌తో వాష్ చేసుకోండి. ఇంకా సెన్సేషన్ ఉంటే మా దగ్గరికి వస్తే మేము ఫారిన్ బాడీ ఉంటే ఒక ఇయర్ బడ్స్‌తో, స్టెరైల్ ఎక్విప్‌మెంట్‌తో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా టోటల్‌గా తీసేసి మేము వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తామండి. ఇటువంటి ఏఐ కాలంలో కూడా ఇటువంటి అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర ఫారిన్ బాడీస్ రిమూవ్ చేయించుకొని మీ చూపును కోల్పోకండి. థాంక్ యూ.